హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి మా మూడో పిన్ని వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ వ్లాగ్ అండి. సో ముందు రోజే మేము మదర్ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ సిటీలో హడావిడి ఇదంతా ఉంటుంది కదా, అక్కడ అలా ఏమనిపించదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే లేచి ఆ రోజు ఆద్యాన్ని పూజ చేసిందండి. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది మా మూడో పిన్ని వాళ్ళది ఒకే ఊరండి, మేనుగోళ్ళు. మా మదర్కి అది కూడా దగ్గరే అనమాట. ఇంకా మార్నింగే మేము కూడా రెడీ అయిపోయి వెళ్ళాము. మా కజిన్స్లో తినే లాస్ట్ అనమాట, అందుకు తిని చింతల్లి అని పిలిచేవాళ్ళము చిన్నప్పుడు. సో ఇప్పుడు కూడా అదే నేమ్ పడిపోయింది. తన అసలు పేరు శ్రావణి అండి. శ్రావణి అని ఎవరో పిలవము, తన కాలేజీలో స్కూల్లో మాత్రమే అనమాట. మేమైతే చింతల్లి అనే పిలుస్తాము. ఇక్కడ వచ్చేసి చింతల్లి నేనే రెడీ చేశానండి. సింపుల్గా మేకప్ అలా వేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో పక్కనే స్కూల్ ఉంటుందండి, భాస్కర స్కూల్లో సండేనే కదా అని చెప్పేసి స్టేజ్ అలా కట్టేసి అక్కడే చేసాము ఎంగేజ్మెంటు. ఇంటి దగ్గర రోడ్లో భోజనాలు పెట్టామన్నమాట. సో వీళ్ళు వచ్చేసి చింతల్లి ఫ్యామిలీ అండి అంతా. ఫస్ట్ హాఫ్ శారీ కట్టాము, లేదు శారీ కట్టమంటే మళ్ళీ శారీ కట్టాము. ఆ రోజు అనుకోకుండా నవ్య, అమ్మమ్మ, మాధురి ముగ్గురు రెడ్ శారీస్ కట్టారు. సో నవ్య ఒకటి బ్లౌజ్ గ్రీన్ వేసింది, అమ్మమ్మది మాధురిది ఇద్దరిది సేమ్ రెడ్ బ్లౌజే. చింతలి శారీ వచ్చేసి వరమహాలక్ష్మిలో తీసుకున్నారండి. మగ్గం వర్క్ చేయించడానికి టైం లేదు. సో డిజైనర్స్ బ్లౌజే వస్తుంది కదండి ఇప్పుడు, ఆల్రెడీ వర్క్ చేసినవి. ఆ వర్క్ క్లాత్ అయితే తీసుకున్నారు 1200, 1000 అలా ఉంటుంది. కానీ వర్క్ అయితే బాగుంటుందండి. బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. సో అలా బ్లౌజ్ రెడీమేడ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించారు. చింతల్లి బ్లౌజ్ వచ్చేసి 750 పడిందండి, చాలా బాగుంది. మాకు అటు సైడు బాగా ఉక్కపోస్తుందని చెప్పేసి క్లాస్ రూమ్లో కూర్చున్నాం మేము. చిన్ను, చెర్రీ వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు ఇక్కడ. ఇంకా మాకు ఆ రమ్య అయితే వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంది. తను పాపం వాటర్ తీసుకొచ్చి ఇస్తుంటే ఇంకా మేము ఆర్డర్లు వేస్తున్నాం అనమాట, అవి తీసుకురా ఇవి తీసుకురా అని. అందుకే తను వెళ్ళిపోయింది. తాతయ్య అందరము ఇక్కడే కూర్చొని ఉన్నాము, ఇంకా జోక్స్ వేసుకుంటున్నాం. మాధురి వీడియో తీస్తుంది, తనకు వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తను లేదు కదా అని తన మీద జోక్స్ చేస్తున్నాము, అందుకే మేము నవ్వుతున్నాం. నెక్స్ట్ ఇంకా గోపికి ఇచ్చి గోపిని తీయమంటే ఇంకా అందరూ తీస్తున్నాడు. ఈ లోపు తాంబూలం ఇవ్వాలి రమ్మన్నారు. తల ఒకరు సోపు, ఒకళ్ళు అరటిపళ్ళని, ఒకరు తమలపాకులు, ఇలా ఒకరికొకరం షేర్ చేసుకుంటూ అందరికీ అయితే పంచిపెట్టాము. అలానే ఫంక్షన్ వచ్చిన వారికి విడిగా, అబ్బాయి తరపు వాళ్ళకైతే బ్లౌజ్ పీస్ వీటన్నిటితో కలిపి ప్యాకింగ్ చేసి ఇస్తామండి. లోకల్ ఊర్లో వచ్చిన వారికి మాత్రం ఇలా తాంబూలం ఇస్తామన్నమాట. ఇంకా వచ్చిన వారందరూ అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. సో ఎవరైనా దిగినా ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఫోటో దిగుతామండి, తర్వాత సిస్టర్స్ అందరం కలిసి ఒక ఫోటో అని. ఎన్ని ఫొటోస్ దిగుతామో మాకే తెలియదు అనమాట. మళ్ళీ పిల్లలు ఒక్కరిని పెట్టేసి ఇంకొక ఫోటో తీస్తాము. ఫోన్లో ఆల్రెడీ దిగుతూనే ఉంటాము, మళ్ళీ ఆల్బంలో ఎక్కడ మిస్ అవుతాయని చెప్పి ఆ ఫొటోస్ కూడా కవర్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ అయితే మేమండి. చిన్ను నార్మల్గా అయితే ఫొటోస్లో అసలు సరిగా నుంచోడు. ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చూసే ఉంటారు. కరెక్ట్గా నుంచొని ఒక ఫోటో కూడా దిగడు. ఫస్ట్ టైం అనమాట కరెక్ట్గా నుంచొని ఫోటో దిగడం తను. వీడియోస్లో కూడా ఎక్కువ రాడండి. ఇక్కడ ఫోటోలో వచ్చేసి చెర్రీ మిస్ అయ్యాడు. ఒకళ్ళు ఉంటే ఇంకొకరు మిస్ అవుతారు, ఇంకొకరు ఉంటే ఇంకొకరు మిస్ అవుతారనమాట. ఆరోహి కూడా నిద్రపోతుంది అప్పుడు, అందుకే నవ్యవారు ఒక్కరే దిగారు. ఇది వచ్చేసి మా చింతలు వాళ్ళ ఫ్యామిలీ అండి. ఒక తోటికోడలు, ఆడపడుచు అనమాట. అని అయితే గిఫ్ట్ తీసుకొచ్చాడు చింతల్లికి. ఏంటిదో అనుకున్నాం, ఫస్ట్ తను తీసుకొచ్చాడేమో అనుకున్నాము. తర్వాత చెప్పాడు నానే తీసుకొచ్చాడంట, మొబైల్ ఇచ్చాడు తనకి గిఫ్ట్గా. అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి. లాస్ట్ పిన్ని వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ అనమాట. సో అమ్మ వాళ్ళే ఫస్ట్ అండి. ఇక్కడ అందరము ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం అనమాట. అంటే అమ్మ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలు, అలా మనవరాళ్ళు మనవళ్ళు ఇలానే అందరం కలిసి దిగుదామని స్టేజ్ ఎక్కాము.
సో అందరిలో ముగ్గురు మిస్ అయ్యారనమాట. తాత అప్పటి వరకు ఉన్నాడు, కరెక్ట్గా అప్పుడే లంచ్కి వెళ్ళారు. తమ్ముడికి సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని రాలేదు. ఆరోహి నిద్రపోతుంది. సో ఫ్యామిలీ పిక్లో మొత్తంలో వీళ్ళ ముగ్గురు మిస్ అయ్యారు. తాతయ్య మెయిన్ హెడ్, తనే మిస్ అయ్యారనమాట. ఇంకా అమ్మమ్మని ఉన్నవారి వరకు దిగేద్దాంలే, మళ్ళీ మిస్ అయిపోతే ఎవరు మిస్ అవుతారో తెలియదు కదా, ఏదోటి సెట్ చేయొచ్చు అన్నట్లు ఇంకా అందరం దిగాము. కుదిరితే మ్యారేజ్కి ఇంకో పిక్ దిగాలి వాళ్ళ ముగ్గురిని కూడా పెట్టుకొని. స్టేజ్ చిన్నదైపోయింది, మేమందరమేమో ఎక్కువైపోయాము దిగడానికి. సో ఇంకా అందుకని మేము మోకాళ్ళ మీద అలా నుంచున్నాము. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము. ఒకరి కళ్ళు మూస్తే ఒకరి కళ్ళు తెరుస్తున్నారు. కరెక్ట్గా ఫోటో కంప్లీట్ అవ్వడానికి ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టిందండి. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అలా దిగారు. నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు పిక్ ఉంటే అది కూడా యాడ్ చేస్తానండి. అప్పుడు దిగాము, మళ్ళీ ఇప్పుడు దిగుతున్నామని చెప్పాను కదా, అలాగా. ఇంకా ఆరోహి నిద్ర లేచిన తర్వాత ఆరోహితో కూడా కొన్ని ఫొటోసు. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ జస్ట్ ఫొటోస్ కోసమే అలా దిగాము. వీటి గురించి ఏ డిస్కషన్ వద్దనమాట. అమ్మమ్మ రెడ్ కలర్ శారీలోనే ఉంది కదా, జనసేనది రెడ్ వైట్ కాంబినేషన్ కదా అని అమ్మమ్మ బెస్ట్గా వచ్చినట్టు అక్కడ ఉన్న డెకరేషన్ ఉంటే ఆ బొకేలాగా తీసుకొచ్చి ఇచ్చి అలా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఇవన్నీ జస్ట్ సరదా కోసం దిగామంతే. అది పార్టీలతో ఎటువంటి సంబంధము లేదనమాట మాకు. ఇక్కడ అమ్మ వస్తే వాళ్ళతో ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినా కామన్గా వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారండి. ఇక్కడ ఫస్ట్ మేము పిల్లల చేత కూడా అలా కాళ్ళకి దండం పెట్టుకోమన్నాము, వారు కూడా పెట్టుకున్నారు. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ముందు వరకు ఆ హడావిడే సరిపోతుందండి. ఏ టైంకి ఏది చేయాలి, ఎలా అయినా కొంచెం వచ్చిన వారిని మర్యాద ఇవ్వడం కానీ అవన్నీ చూసుకోవడం అంతా అవే సరిపోతుంది. ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కరెక్ట్గా టైం స్పెండ్ చేయడానికి అవుతుందన్నమాట. ఇక్కడ మేమంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఎవరి వాళ్ళు మొత్తం ఇచ్చేసిన తర్వాత సరదాగా కొంచెం సేపు కూర్చున్నాము. నెక్స్ట్ ఇంకా అమ్మమ్మని మామయ్య మధ్యలో పంపించి వచ్చిన తర్వాత ఇంక మేము కూడా విజయవాడ వచ్చేసాము. అలా సరదాగా కూర్చొని టీ తాగుతూ స్నాక్స్ తింటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాము. అలాగే ఫంక్షన్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా డెకరేషన్ తీసే ముందు కొన్ని రీల్స్ కూడా చేసాము, ఏదో సరదాగా అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.